జబర్దస్త్ టీమ్ లీడర్స్ కిడ్నాప్ అయ్యారు. అసలు కిడ్నాప్ ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఎలా జరిగింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. తమ్ముడు ఏం చేస్తున్నావు? చచ్చిపోతా. ఏంటి? జబర్దస్తులో ఎక్స్ట్రా జబర్దస్తులో వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ చూసి తట్టుకోలేకపోతా. వాళ్ళు స్కిట్లు చూసి నువ్వు నిప్పట్టించుకోవడం ఏంటి? ఆ నిప్పేద నీ గుండెలో పుట్టించుకో. ఇక్కడికి వచ్చి నీ స్కిట్లు చేసుకుని అఖండ భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళని నవ్వించుకునే అవకాశాన్ని పొందు. ఆ ప్రయత్నాన్ని చేయి. యాక్టింగ్ చేయటం అంటే నా వల్ల కాదు. ఇది చేయలేగానే కమెంట్లు పెడతారు ఎపిసోడ్. ప్రతివాడికి అలవాటు అయిపోయింది. అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇది చేయాలి, అది చేయాలి, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఓ విర్రబిగిపోతారు. కానీ ఒక స్కిట్ చేయమంటే వచ్చి చేయలే. అవునండి. మా ఎక్స్ట్రా జబర్దస్త్ లో టీమ్ లీడర్ చేస్తున్న ఈ అరాచకమైన కామెడీ స్కిట్లు చూడలేక ఎంతో మంది మా తెలుగు వాళ్ళు ఆక్రోశంతో ఉక్రోశంతో ఎవరికి చెప్పుకోలేనంతగా ఇంట్లో కుమిలి కుమిలి ఏడుస్తున్న ఆ ఆవేదన చూసి, వాళ్ళ బాధను చూసి ఆల్వేస్ కామెడీ ఫోర్స్ ACF అనే సంస్థని స్థాపించారు. ఆ సంస్థకి నేనే కర్త, కర్మ, క్రియ. ఇన్ని రోజులు తెర ముసుగులో ఎన్నో ఆకృత్యాలు చేసిన అరాచకమైన వరస్ట్ స్కిట్లు చేసిన వీళ్ళ తెరని ఈ రోజు దించబోతున్నారు. మీరు చేసే స్కిట్లో కామెడీ చేస్తుంటే ఈ రోజు ఇలా తలలు దించుకునే పరిస్థితే వచ్చేది కాదు. తలలు ఎత్తండి. మా చేతులు కట్టేస్తే మీ తలలో ఎత్తామండి. మీ దగ్గరికి వస్తున్నారా రాస్తే? ఆటో రామ్ ప్రసాద్ వీడు పెట్టుకున్న ఆటో అనే లింక్ కి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆటో డ్రైవర్లందరూ అబ్బాయి దరిద్ర ఆటో అని తగ్గించుకోవడం చెప్పి సిగ్గుపడుతున్నారు. రాజకీయ పనికి మాల్యాలం అని ఆటో రామ్ ప్రసాద్ యారా 2018 సంవత్సరంలో నవంబర్ 14వ తారీఖున నువ్వు వేసిన ఒక వరస్ట్ పంచ్ గుర్తుందా? అది చూడు. వాట్సాప్ ఉందా? ఉంది. ఆ వాట్సాప్ లో మెసేజ్ 2 టిక్లు వస్తాయా? మా నాన్న పెడతారు అవి. ఈ పంచి విని ఒక బార్ సెంటర్ లో ఇద్దరు ప్రాణ స్నేహితులు మందు తాలేక ఐసిగడ్డ మొత్తం గొంతులో పడిపోయి వెలువెలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయారా? తేగలవా? భయం అంటే తెలుసా నీకు? భయం అనే పదమైన డిక్షనరీ లేదు. అదే డిక్షనరీ లేదు. నీ పక్కనున్న అంత కొడుతున్నా నీ మొక్కలో భయం కనిపించట్లేదు. నాకు అడ్డ కూడా ఇటు ఉన్నాడు కదా సార్, భయం లేదు. ఎప్పుడు పక్కన ఒకడున్నాడు అని నమ్మకం తప్పించి ధైర్యం తెప్పించి నేను ఒకడున్నానని చెప్పి ఇట్లా ఏదో ఒకటి చేసి మ్యాజిక్ చేయరే అంటే ఈవెంట్ లోకి వెళ్ళి మ్యాజిక్ చేస్తాను అంటారు. స్కిట్ లో వేలు పెట్టరా అంటే ఈవెంట్కి వెళ్ళి కారు కింద 10,000 పెడతా. నీ క్యారెక్టర్ ని ఎడిటర్ ట్రిమ్ చేస్తుంటే నువ్వు వెళ్ళి జిమ్ చేసుకుంటావు. ఒకడు వచ్చి గెటప్ వేసుకుంటూ మరొకడు వచ్చి ఆటో పంచులు వేసుకుంటూ స్కిట్ లేపుతూ ఉంటే నువ్వు వస్తావు, రైట్ టర్నింగ్ తీసుకుని ఏదో సెకలు పడతావు. అది మధ్య సాంగ్ వస్తుంది, ఒక లవ్ నువ్వు ఎందుకు వస్తావో, రైట్ టర్నింగ్ ఎందుకు తీసుకుంటావు, మొదలు లవ్ సింపుల్ వస్తుందో, లవ్ పాటలు ఎందుకు వస్తావు ఎవరికి తెలియదు. స్కిట్ అంతా ఒకడే కష్టపడుతుంటే ఇద్దరు కష్టపడుతుంటే అంటే ఇద్దరే కష్టపడుతున్నారు, ఇద్దరే కష్టపడుతున్నారు. ఎప్పటికైనా ఏదో ఒకటి చేసి స్కిట్ లో వేలు పెట్టు, అంతేగాని దాని కింద దీని కింద పెట్టబోదు. అన్నా నువ్వు మాట్లాడుకో అన్నా, దమ్ము తగ్గుద్ది అన్నా. ఎరా బాటిల్ మీద ఉండే MRP మీద శ్రద్ధ ఈ షోలకు వచ్చే TRP మీద పెట్టావు ఎప్పుడైనా? అసలు నీకు TRP అంటే తెలుసా? అంటే ఏంటి సార్? కొత్త బ్రాండా? ఒక్కటి అర్థం చెప్పు, మన షో యొక్క స్పాన్సర్ తెలుసా నీకు? నా స్పాన్సర్ మాత్రం నా ఫ్రెండే సార్.
నువ్వు మారవా నువ్వు? సార్ నాకు ఇచ్చేది 3 డైలాగులు చెప్పేసినా ఇంకా మీరేం చెప్పినా మాట్లాడండి. ఒక భార్య 3 ముళ్ళు కట్టుబడినట్టు 3 డైలాగ్ ఎలా కట్టుబడుతున్నావు నువ్వు? అయినా ఇప్పటికిప్పుడు ఒక 10 డైలాగ్ ఇస్తాను, వేసుకుంటావా? పోసుకుంటా సార్. అన్నా అది నువ్వు మాట్లాడుకో. ఇకపోతే ఆనంద్, నీ పేరులో ఆనంద్ ఉంది కానీ నువ్వు చేసే స్కిట్ల వల్ల ప్రజలు ఆనందంగా ఉన్నారని ఎప్పుడు ఆలోచించావా? ఆనంద్, నువ్వు జబర్దస్త్ స్కిట్ లో స్టార్టింగ్ లో వచ్చే సాంగ్స్ కోసం ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావు? 2 గంటలు సార్. స్కిట్ కోసం 20 నిమిషాలు సార్. ఇది నీకు డి అని చెప్పారా, జబర్దస్త్ అని చెప్పారా? బాబు, నీ పేరేంటి? సత్తిపండు. నీ స్కిట్ లో పేర్ల పంచుల సంఖ్య 1 2. లాక్డౌన్ టైంలో మీరు ఎన్ని స్కిట్లు రాసుకున్నారు? 100. అప్పటి వరకు ఉంటారనుకుంటారా? ఏమన్నారు? అప్పుడు వరకు ఉంటారనుకుంటారా జబర్దస్త్ లో? ఈ 2 డైలాగ్ వస్తే నన్ను ఇంటి దగ్గర నుంచి పిలిపించారా? ఒక్క డైలాగ్ ఇస్తే చాలు అని చెప్పి చంద్ర దగ్గర నువ్వు వెయిట్ చేసిన రోజులు మర్చిపోతున్నావా? టీమ్ లీడర్లు అంటే ఈడు జోడు చూడముచ్చటగా ఉండాలి. మరి మేము ఈడ్చి తన్నేలా అనిపిస్తున్నారు. నేను వెళ్ళొస్తాను సార్. వెళ్తే ప్రమాదం. వెళ్ళకపోతే మీకు ప్రమాదం. ఏ ఎందుకని? నాకు షుగర్ ఉంది. అర్జెంట్ గా వెళ్ళండి. సార్ నేను వెళ్ళొచ్చా సార్? దేనికి? నెక్స్ట్ కిట్ కి డాన్స్ ప్రాక్టీస్ చేయాలి సార్. మారవరా నువ్వు? మారితే మార్చేస్తారు సార్ వాళ్ళు. అర్జెంట్ గా వెళ్ళి. వెళ్తాను సార్. ఏయ్, నిన్నెవడు కట్టేశాడు? అంటే ప్రోమోలో పడాలని నన్ను నేనే కట్టేసుకున్నా సార్. యాక్టింగ్ నేర్చుకోవడానికి ఎన్ని ఇన్స్టిట్యూట్ తెలుసా? సత్యానంద్ ఫిల్మ్ స్కూల్, అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్, రామానాయుడు ఫిల్మ్ స్కూల్. ఇన్ని పేర్లు చెప్పి వెళ్ళి జాయిన్ అయి నేర్చుకోవాలని ఉద్దేశం ఎప్పుడు కలలేదా? హలో, ఆ. నా ఎక్స్ప్రెషన్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? నీ ఎక్స్ప్రెషన్ మీద సిఐడి ఎంక్వైరీ చేస్తే ఏ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇచ్చావు, ఎక్కడ ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు వాళ్ళు కూడా కనిపెట్టలేరా? నన్ను మా ఇంటికి పంపించాను సార్, నాకు మా అమ్మ కావాలి సార్. ఇలాగే నీ చుట్టూ ఉన్న పిల్లలు అమ్మ కావాలి అమ్మ కావాలని వాళ్ళ మాట పట్టించుకోకుండా వాళ్ళకి లాలీపాపులు ఇచ్చి నువ్వు ఎర్రిపప్పు కాకుండా బతికిపోతున్నావే. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళావా? వెళ్ళాను సార్. వెళ్ళి నువ్వెలా తయారవుతే పంపించిన ఆ పిల్లలు ఎలా తయారవుతారని భయం ఏంటది నీకు? నువ్వేంట్రా మధ్యలో? అంటే ప్రోమోలో పడాలని. నేను వాళ్ళకి ఎన్నో ఇచ్చాను సార్. అసలేంది ఇచ్చావా? అంటే పేమెంట్స్. అమ్మో సార్, వాటి విషయం తర్వాత మాట్లాడుకున్నట్టు ఎందుకని మీరేంటి విషయం అంతా సైడ్ ట్రాక్ పట్టించేస్తున్నారు? ఇదే మెయిన్ ట్రాక్. ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఉన్న ప్రాబ్లం పేమెంట్. టీమ్ లీడర్లు పక్కన చేస్తున్న కో ఆర్టిస్టుల మధ్య పేమెంట్. అది కాదన్నా. నార్మల్. నేను వెళ్ళిపోతాను సార్. వెళ్ళిపోయి మనసు మార్చుకుంటావా? పిల్లలకి డైపర్లు మార్చుకుంటాను సార్. సిగ్గు లేదారా నీకు? పోరా ఇక్కడి నుంచి. రాకేష్ అన్న వెళ్ళేటప్పుడు భాస్కర్, 10 నిమిషాల్లో స్కిట్ చేసేస్తే ఎంత ఇస్తారు? అంతే ఇస్తారు సార్. గంట సేపు చేస్తే గంట సేపు చేసినా అంతే ఇస్తారు సార్. మరి ఎంత చేసినా అంతే ఇస్తారన్నప్పుడు ఎంతెందుకు చేస్తారా? ఏమైంది సార్? నువ్వు స్కిట్ చేసినప్పుడు జనరేటర్ ఖర్చు ఒక ఊరికి ఉచిత విద్యుత్ పంపిణీ చేయొచ్చు, తెలుసా నీకు ఆ విషయం? తెలీదు సార్. అయినా సరే ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు వస్తున్నారు కదా సార్ మా స్కిట్ లో. ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు వస్తున్నారు అనుకున్నావు కానీ నీ స్కిట్ ఎండింగ్ ఎప్పుడో మర్చిపోతున్న విషయం నువ్వు ఎప్పుడైనా గమనించావు? స్కిట్ చేయమంటే ఈవెంట్ చేస్తుంది. ఏం చేయమంటారు? ఈవెంట్లు పెరగట్లేదు, అందుకే స్కిట్ లో ఈవెంట్ చేస్తున్నా. సర్లేన్న వదిలే అన్నా. నార్మల్. ఏంట్రా అలా అంటాడు? హలో, పక్క ఆర్టిస్ట్ వరుసగా 6 స్కిట్లు కొట్టా. అంతకు ముందు ఎన్ని పాత పెట్టావు? అసలు నా గురించి ఏం మాట్లాడతారో తెలుసా? మొత్తం ఏం మాట్లాడతారు స్కిట్ లో? కార్తిక్ మైక్ చెక్, కార్తిక్ మైక్ చెక్, కార్తిక్ మైక్ చెక్, కార్తీక్ మ్యాచ్ చెక్ అని చెప్పి ఎన్ని చెక్లు దబ్బావు? సార్ మీరు బిక్రీ చేస్తున్నారు సార్. మీరు స్కిట్లు చేస్తున్నప్పుడు ఒక్కొక్కరి ఫీలింగ్ ఎలాగుంటుందో తెలుసా? రోజా గారికి భయం, ఒక భాస్కర్ స్కిట్ ఎక్కగానే ఈ రోజు నా ఫ్లైట్ మిస్ అయిపోయిందని ఫిక్స్ అయిపోతుంది. మనో గారికి భయం, మరో 3 రోజుల పాటు హైదరాబాద్ లోనే మకాం వెయ్యాలని ఫిక్స్ అయిపోతారు. ఇలా జడ్జిల బాధ ఎంతుంటే రష్మి పరిస్థితి ఏంటి? మన ముందుండి మీ స్కిట్లు చూస్తున్న ఎంతమంది ఎంత బాధపడుతుంటే టీవీ ముందు కూర్చొని అమ్మలు, అక్కలు, చెల్లులు, పిన్నులు, మామలు, తాతలు అందరూ ఎంత ఫీల్ అవ్వాలి? వాళ్ళ బాధని ఎవరితో చెప్పుకోవాలి? మీ అందరి తాట తీయడానికి ఆల్వేస్ కామెడీ ఫోర్స్ స్థాపించాను. మీ తాట తీస్తాను, మిమ్మల్ని సెటరైట్ చేస్తాను. ఇక మీదట నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాదన్నా, నేను దగ్గరే పెట్టుకున్నా. నువ్వు మాట్లాడుకో.
ఇక మీదటైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాదన్నా నేను దగ్గరే నువ్వు పెట్టుకున్నా మాట్లాడుకో. వచ్చిన దగ్గర నుంచి మాట్లాడొద్దు అంటే ఏంటండి ఇది? పక్కనోడిని మాట్లాడిపించకపోతే ఆ బాధ ఏంటో తెలియాలని చెప్పే ఎంతసేపు మాట్లాడిన ఒక నుంచి పక్కనోడు మాట్లాడితే ఆ బాధ ఏంటో కూడా తెలిసింది అది కదా. అది తెలియాలని పిలిపించా. ఇక మీదట పక్కనోడు గుర్తించు. పక్కనున్న రైజింగ్ రాజు తన టీం లీడర్ సంగతి ఎప్పుడో మర్చిపోయాడు. పక్కనున్న టీం లీడర్ కూడా ఆక్సిజన్ పోయి ఆ ఆక్సిజన్ కామెడీ రూపం చేసి ప్రేక్షకులను అందించు. అందరం బతుకుతాం. జై హింద్. శ్రీను ఆసమ్ 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 అండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ వాయిస్ మాడ్యులేషన్ ఆ ఎనర్జీ మెయింటైన్ చేయడం చాలా కష్టం అండ్ యు డిడ్ ఇట్ యు డిడ్ ఇట్. మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎందుకంటే శ్రీను గారిలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ గురించి మాకు తెలుసు. అది లాస్ట్ వరకు మెయింటైన్ చేయటం, ఒక్కొక్క టీమ్ లీడర్ ని మనసు బాధపడకుండా క్రిటిసైజ్ చేస్తూ దాంట్లో ఫన్ క్రియేట్ చేసుకుంటూ తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. చాలా బాగుంది సార్. రోజా గారు వన్ మ్యాన్ షో సార్ చెప్పినట్టుగా ఒక్కొక్క టీమ్ లీడర్ ని అలాని ఏం విమర్శించారో అది చాలా సరదాగా ఎంటర్టైనింగ్ గా చెప్పడం బాగుంది. యాక్చువల్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ అండ్ జబర్దస్త్ లో ఉన్న 12 టీమ్స్ కలిపి పెట్టి వాయించాలి నువ్వు ఒక రోజు. ఏదో ఒక ఈవెంట్ లో వాళ్ళందరినీ నించోబెట్టి పక్కా స్క్రిప్ట్ వేసి కొట్టావనుకో ఎక్కడో ఉంటుంది సార్. 4 years నుంచి ఈవెంట్ లో చేద్దామని ఎప్పుడు అనుకున్న థాట్ మేడం. బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. వెరీ నైస్.